చందవా చేపల కూర చేస్తున్నానండి. ఫస్ట్ చందవా చేపని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. చేపలన్నేసి పసుపు, ఉప్పు, కారం కలిపేసి ఇలా పెట్టేసుకోవాలండి. ఈ పక్కన పెట్టేసుకోవాలి చేపలు. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, హాఫ్ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలండి. పొడి పొడిగా వేయించాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేగినాయండి. మెంతులు కరెక్ట్గా వేగాలి, లేకపోతే పచ్చి పచ్చిగా అంటే బాగోవు. మెంతులు కరెక్ట్గా వేగితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట కూరకి, చేపల కూరకి. ఇప్పుడు వేగిపోయి వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైందండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత కొంచెం 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వేసి వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. తర్వాత కారం వేస్తున్నాను. ఇందాక కొంచెం కారం చేపల్లో కలిపి పెట్టాము. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కారం. ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇలా మరిగిన తర్వాత ఇందాక చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత ఉప్పు, పసుపు కారం పెట్టిన చేపలు వేస్తున్నాను. ఇలా చేపలు మొత్తం వేసేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చేపల కూర ఉడికిపోయిందండి.
చేపల కూర ఉడికింది, కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లోని కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చందువ చేపల కూర రెడీ అయిపోయిందండి.